సినిమా పుష్ప 1000 కోట్లు దాటేసింది. వాస్తవంగా ఫస్ట్ రోజు ఉండే టెంపర్మెంట్ 5-6 రోజులు దాదాపుగా 1200 స్క్రీన్లు అంటే మ్యాక్సిమం చూడాలనుకున్నటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళు మ్యాక్సిమం చూసేశారు. దాంతో దానికి సాక్ష్యమే ఒక అమెజాన్ లాంటి చోట్లన ఏదైతే టాప్ 10 సినిమాలు చూసే ఉంటాయి కదా, పుష్ప 1 పుష్ప హిందీ సినిమా ఇప్పుడు టాప్ 10లో కనబడుతున్నాయి. అంటే అంతగా పబ్లిక్ దాని మీదన ఇదయ్యారు, నడిచిపోయింది. ఇప్పుడు ఇక మామూలుగా ఇక ఆసక్తి తగ్గుతుంది. ఈ ఆసక్తిని పెంచడం కోసం గేమా? ఎందుకంటే టీవీలన్నీ చూస్తున్నాం, పేపర్లన్నీ చూస్తున్నాం, అల్లు అర్జున్ ఏదో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడని ఎవడో అంటలేదు. ఎవడం సోషల్ మీడియాలో క్యాజువల్గా పెట్టినా కూడా ఎవడో పట్టించుకోదగ్గది కాదు. కానీ అల్లు అర్జున్ టీం తరపున మేము ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వెళ్తాడన్నటువంటిది ఫాల్సు, బేస్లెస్, అట్లాంటి వార్తల్ని నమ్మద్దు. ఆయన ఏ రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు, అది తప్పుడు సమాచారం అన్నటువంటిది. ఇంతకీ అసలు ఎవరి గురించి పెట్టుకొచ్చారు? అంత పెద్ద సీరియస్గా స్పందించాల్సినటువంటి సీనే ఉంది. అంటే కాంట్రవర్సీ ఒకటి సృష్టిస్తే బెటరు. మొన్న ఈ 1000 కోట్ల రూపాయలకి చేరడానికి ఒక కాంట్రవర్సీ ఉపయోగపడింది కాబట్టి అట్లాగే మరొక కాంట్రవర్సీ కిందకి ఈ స్టేట్మెంట్ ఇచ్చారో చూడాలి.